కన్యారాశి వారికి 9, 10, 11 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారండి. అలానే కాకుండా ఈ కన్యారాశి వారికి ఏంటంటే గనక 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీ లైఫ్లో మీరు ఏంటంటే గనక కోల్పోయినవన్నీ కూడా తిరిగి మళ్ళీ పొందుతారనమాట. కాకపోతే ఇద్దరు స్త్రీలండి కావాలని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈ ఇద్దరు స్త్రీల వల్ల ఏం జరగబోతుంది, మీకు ఎలా ఉండబోతుంది, మీరు ఎలాంటి పరిహారం చేసుకుంటే మీరు ముందుకు వెళతారో ఇదంతా కూడా ఇప్పుడు మనం క్లుప్తంగా వీడియోలో తెలుసుకుందామండి. అయితే కన్యా రాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదండి. కన్యా రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి. అంటే చాలా మంచి వ్యక్తులండి. వీళ్ళు చూడటానికి అమాయకంగా ఉంటారు, కానీ ఏమి తెలివి లేదులే అనుకుంటాం, కానీ చాలా వరకు కూడా తెలివి అనేది ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళు ఏది చేసినా కానీ వీళ్ళు ఏంటంటే దాంట్లో ప్రాఫిట్ లేనిది ఏది చెయ్యరు. ఈ పని చేస్తున్నాం కదా, దీన్ని చేయటం వల్ల మేమేమైనా మోసపోతామా, ఇబ్బంది పడిపోతామా, బాధపడతామా అని ఆలోచించుకొని 1-2 సార్లు ఆ పని గురించి తెలుసుకున్న తర్వాత ప్రారంభిస్తారనమాట. అలానే కాకుండా ఈ యొక్క కన్యా రాశి వారు ఏంటంటే కలమషం లేని వ్యక్తులండి. అంటే ఎప్పుడైనా సరే ఎవరి మీదైనా కోపపడితే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అనుకుంటారు మనసులో, అయ్యో పాపం కోపడ్డాం కదా, వాళ్ళని తిట్టాం కదా అన్నట్టుగా వీళ్ళే బాధపడిపోతూ ఉంటారనమాట. అలాంటి అమాయకత్వాన్ని కూడా వీళ్ళు కలిగి ఉంటారు. కన్యా రాశి వారు ఏంటంటే మంచివారికి మంచివారుగా, చెడువారికి చెడువారుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కనుక నా వాళ్ళలాగా కలుపుకొని పోతారు. ప్రతి ఒక్కరి మీద జాలి, దయ, కరుణ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారండి. అలానే కాకుండా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరినైనా సరే వీరు నమ్మితే వాళ్లకు ఏంటంటే వీళ్ళు అండగా ఉంటారండి. ఎలాంటి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా ఏంటంటే కనుక వీళ్ళు వాళ్ళ తోడుని వదిలిపెట్టారనమాట. చాలా వరకు కూడా అండి వీళ్ళ యొక్క జీవితం మనం గమనించుకుంటే ఎప్పుడు కష్టాలండి. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వీళ్ళ కోసం ఏంటంటే కనుక కాచుకొని కూర్చుంటుందన్నమాట. కష్టాల బారిన పడిపోయి చాలా వరకు కూడా ఏంటంటే కనుక లైఫ్లో వీళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వక చాలా బాధపడతారు. ఎప్పుడు కూడా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నా లైఫ్లో నేను ఇలా అనుభవిస్తున్నానని ఎవరితో పంచుకోరు. అలా పంచుకోవటానికి కూడా ఇష్టపడరనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి, చక్కగా ఉండాలి, నలుగురిలో నేను కూడా ఎదగాలి, నలుగురిలో నాకు మంచి పేరు ప్రతిష్టత అంటే సంపాదించుకోవాలని తపన పడుతూ ఉంటారండి. ఏది జరిగినా కానీ వీళ్ళ మంచికే అనుకుంటారు, కానీ ఇది చెడు జరిగింది, ఇలా జరగకుండా బాగుండు అని మాత్రం అసలు అనుకోరండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు ఖచ్చితంగా నించోవాలి. అలానే కాకుండా ఒకరు తెచ్చి పెడితే తిందాము, ఒకరు అంటే సహాయ సహకారాలని కోరుకుందాం అన్నట్టుగా కాదండి. స్వతహాగా ఏంటంటే కనుక కష్టపడుతూనే జీవితంలో ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు కన్యారాశి వారు. అలానే వీళ్ళు కూడా ఏంటంటే కనుక కన్యారాశి వారండి చాలా కష్టపడుతూ ఉంటారు. లైఫ్లో అనుకున్న గోల్ని రీచ్ అవ్వడంతో పాటు వీళ్ళ డ్రీమ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటారండి. అయితే 3 రోజులు కూడా మీరు ఏంటంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు నమ్మిన వ్యక్తుల వల్ల మోసం జరుగుతుంది. ఇద్దరు స్త్రీలు కావాలని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలని చూస్తున్నారు. మీరేంటంటే ఎవరి జోలికి వెళ్ళరండి. మీ పనేంటి, మీరేంటి, మీరు ఉండే విధానం, పద్ధతి ఇదంతా కూడా బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే అది నచ్చట్లేదనమాట. మీరు లైఫ్లో ముందుకు వెళ్ళటం, మీరు ఎదగటం, మీరు బాగుండటం వాళ్ళకు నచ్చట్లేదనమాట. అందుకే మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. మీ మీద లేనిపోని మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే వాళ్ళనే మాటలు మీ ముందు అనరు, కాకపోతే ఏంటంటే కనుక వాళ్ళు అన్నట్టుగా ఏంటంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుందన్నమాట. కన్యారాశి వారికి అండి వీళ్ళు ఎక్కడైనా ఉండండి, అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, వీళ్ళ బంధువర్గంలో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా వీరికి తెలుస్తుందన్నమాట. అంటే అది ఎవరి త్రూ అయినా సరే వీళ్ళకు తెలుస్తుందండి. ఏదైనా సమస్య వచ్చినా, ఎవరైనా ఏదైనా జరిగినా కానీ వీళ్ళకు ఆ వార్త ఎక్కడున్నా అందుతుందన్నమాట. అది ఎవరి త్రూ అయినా సరే వీళ్ళ దగ్గరికి చేరుతుందని చెప్పొచ్చు. అలా ఏంటంటే కనుక కొంతమంది కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, మీ మీద నిందలు వేస్తున్నారు అనేది ఒకరి ద్వారా మీరు తెలుసుకొని మీరు బాధపడతారండి. అంటే ముందు ఒకలాగా నటిస్తారు, మీ వెనక ఇంకోలాగా నటిస్తారు. మీరేంటంటే అయ్యో వీళ్ళు చాలా మంచి వాళ్ళని పొంగిపోతారు. అంటే వీళ్ళల్లో ఉండే వీక్నెస్ ఏంటో తెలుసా అండి. కన్యారాశి వాళ్ళు వీళ్ళు అంటే మన ముందు చెప్పాం కదా, ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారండి. మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు, అమాయకత్వం, మంచి మనస్తత్వం, అలానే కాకుండా హెల్పింగ్ నేచరు, ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే గుణము ఇదంతా కూడా వీరిలో ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక నమ్మిన వ్యక్తుల వల్లనే వీళ్ళకు మోసం జరుగుతుందని అసలు తెలియదు. తెలిసినా కానీ పర్వాలేదులే, నా వ్యక్తులే కదా నన్ను మోసం చేసింది, పోనీలే అందరిని క్షమించాలి అనే గుణం వీళ్ళలో ఉంటుందన్నమాట. అలా ఏంటంటే వీళ్ళు చాలా మోసపోతారండి, చాలా బాధపడతారండి. వీళ్ళకన్నిటికీ చాలా వరకు కూడా వీళ్ళకు తెలిసిన వాళ్ళే కారణం అవుతారండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కనుక అభిమానిస్తారండి. ఎట్లా అంటే కనుక గుర్తుపెట్టుకోండి, కన్యారాశి వారిని కూడా చాలామంది ఇష్టపడతారు. వీళ్ళు మాట్లాడే విధానం బాగుంటుంది, వీళ్ళు ఉండే పద్ధతి బాగుంటుంది, వీళ్ళని చూస్తే తెలిసిపోతుంది వీళ్ళు కన్యారాశి వారు. ఒంటిని ఎంత చక్కగా అలంకరించుకుంటారో ఇంటిని కూడా అంత చక్కగా అలంకరిస్తారు. అలానే కాకుండా కన్యారాశి వారు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఈ పని జరగదేమో, ఈ పనిలో ఆటంకాలు వస్తాయేమో, ఈ పనిలో అడ్డంకాలు వస్తాయేమో అలా ఆలోచించరండి. ఒక పనిని మొదలు పెడితే ఆ పని మొత్తం కంప్లీట్ అయ్యేదాకా దాని వెనకే ఉంటారు. తిండి తిప్పలు నిద్ర అంతా కూడా మానేసి దాని వెనకే పరిగెడుతూ ఉంటారు. కానీ భగవంతుడు
భగవంతుడు ఏంటంటే గనక కొన్నిసార్లు జీవితంలో కష్టాలను, దుఃఖాలను, సమస్యలు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు భరిస్తారండి. ఎంత భరించాలో అంత భరిస్తూ ఉంటారు, అంత అనుభవిస్తూ ఉంటారు. అయినా కానీ ఎక్కడ కూడా పట్టుదలను మాత్రం వదిలిపెట్టారని చెప్పొచ్చు. ఇలానే ఇంకా ఏంటంటే గనక వృత్తిపరంగా కూడా అండి 3 రోజుల్లో మనం గమనించుకుంటే వృత్తిపరంగా చాలా చక్కగా ఉండబోతుందండి. వ్యాపార పరంగా కూడా చక్కగా ఉండబోతుంది. చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు లేకుండా ఆ పనులు ముందుకు వెళతాయి. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఏ పనినైనా సరే వీళ్ళు ఏంటంటే గనక వీళ్ళు అనుకూలంగా మార్చుకొని ఆ పనిని పూర్తి చేస్తారనమాట. ఇతరుల సహాయ సహకారం లేకుండా పనులు పూర్తి చేసుకోవటం, అలానే కాకుండా బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకోవటం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక దూర ప్రయాణాలు పడతాయి. ప్రయాణాల వల్ల మంచి పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వల్ల మీ లైఫ్ అనేది సెట్ అవుతుంది. పరిచయాల వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగం లేక ఇబ్బంది పడేవారు, ఉద్యోగం వచ్చినా కానీ అందులో మీరు సెలెక్ట్ అవ్వక ఇంటర్వ్యూలో అంటే బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక పరిచయాల వల్ల ఉద్యోగం వస్తుంది. తెలిసిన వాళ్ళ వల్ల ఉద్యోగ ప్రాప్తి అయితే 100% కలుగుతుందన్నమాట. ఉద్యోగం చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి. ఎంతో రోజుల నుంచి సంతానం కోసం ఎదురు చూస్తున్నారు కదా, వాళ్లకు ఆ ప్రాప్తం అనేది ఇప్పుడు ఉందని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. కొంచెం ఏంటంటే పదే అండి చేసే పనుల్లో కొంచెం చిన్న చిన్న ఆటంకాలు రావటం, పని ఏదైనా అనుకుంటే అది సమయానికి జరగకపోవటం, ఇబ్బందులు ఎక్కువగా ఉండటం, కొంచెం బాధపడిపోవటం, ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా. కానీ ఇప్పుడు కాదనమాట. ఏదైనా పని చేద్దాం అనుకుంటారు, అది మొదలు పెడితే ఏంటంటే కనుక ఆ పనిలో ఆటంకాలు వచ్చి అది అక్కడే పెండింగ్ పడిపోయింది కదా. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు ఏ పని చేసా కానీ అందులో బాగానే కలిసి వస్తుంది. అందులో అంటే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవని చెప్పొచ్చు. అంతా కూడా మీకు అనుకూలంగా మార్చుకుని పనుల్లో ముందుకు వెళతారు. ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుందండి. ఫ్యామిలీ సపోర్ట్ మీకే ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్న చిన్న ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలానే బంధువర్గంతో కలుస్తారు. అలానే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి మోసం చేసి బాధ పెట్టారో అలాంటి వాళ్ళు కావాలని మీ దగ్గరకు వచ్చి మాట్లాడి మీతో మళ్ళీ సంబంధాలను ఏంటంటే కనుక మంచి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. హ్యాపీనెస్ అనేది ఉంటుందండి. సాడ్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మనం గమనించుకుంటే మీకు అంటే స్త్రీల వల్లనే మోసం జరుగుతుంది. అంటే కన్యారాశి వారి యొక్క పురుషులకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, స్త్రీల వల్లనే ఏంటంటే కనుక మోసం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేసే పనులు ఏంటంటే కనుక ఎలాంటి ఆటంకాలు అయితే ఉండవు. ఇంకా ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సంపద పెరుగుతుంది. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది. అలానే కాకుండా పెట్టుబడుల పరంగా కూడా మీకు మంచి ఆదాయం కలుగుతుంది. కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది. అలానే ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక డబ్బు ఇస్తామని కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదండి. అప్పు పరంగానో లేదంటే కనుక మీరు ఏదో బిజినెస్ చేయాలనో డబ్బు అంటే అడుగుతున్నారు మీకు తెలిసిన వాళ్లకు. వాళ్ళు ఏంటంటే రేపిస్తాం మాపిస్తామని ఇబ్బంది పెడుతున్నారు కదా. వాళ్ళు ఏంటంటే కనుక ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా మీకు ధనం అందిస్తారు. ఒక చీటీ రూపంలో డబ్బు రావటం, అలానే కాకుండా ఫైనాన్స్ రూపంలో డబ్బు రావటం, ఇలా ఏంటంటే కనుక జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్గా కన్యా రాశి వారికి అయితే బాగానే ఉంటుంది. కానీ చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న అడ్డంకులు అయితే ఉంటాయండి. అంటే గ్రహాలన్నీ కూడా ఒకే స్థితిలో ఉండవు కదండి. గ్రహాలు ఏంటంటే కనుక నీచ స్థాయిలో ఉంటాయి, మంచి స్థాయిలో ఉంటాయి. గ్రహాలు అనుకూలిస్తాయి, అనుకూలత ఉండదు. దానివల్ల కూడా ఏంటంటే చిన్న చిన్న సమస్యలు అయితే ఏర్పడతాయి. కానీ అంత పెద్దవైతే కావని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పాం కదా. అయితే ఆ తల్లి దయ వల్ల ఏంటంటే కనుక మీరు అంటే సంపాదనను పెంచుకోగలుగుతారు. సంపాదన ఉంటుంది కదా, ఆ సంపాదన ఏంటంటే కనుక మీరు సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. జీతాలు పెరుగుతాయండి. ఖచ్చితంగా బదిలీలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలానే ఇంకొకటి మనం చూసుకుంటే ఏంటంటే కనుక వస్తువు కానీ వాహనం కానీ కొనే అవకాశం అయితే ఉంటుంది. పోయిన రోజుల కంటే ఈ రోజులు ఎంత బెటర్గా ఉంటాయంటే కనుక అంత బెటర్గా ఉంటాయి. చేసే పనులు అంటే చేదాకా వచ్చి జయజారిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు లైఫ్లో చాలా అనుభవించారండి, చాలా కష్టపడతారండి. చాలా కష్టపడే తత్వం ఇళ్లలో ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి ఏంటంటే కనుక కష్టపడుతూ బాధలు పడుతూ ఏంటంటే కనుక పెరిగారు, ఎదిగారు కదా. ఇప్పుడు కూడా ఏంటంటే లైఫ్లో ఇప్పుడు అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మేము సుఖపడతామేమో అనుకున్నా అలా సుఖపడలేరు. కానీ ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ స్వతహాగా వాళ్ళు ఎదిగి గొప్ప అంటే ప్లేస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది కన్యారాశి వారు మాత్రం ఎక్కడ గొంగలి అక్కడ వేసినట్టే ఉందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే ఓవరాల్గా మీకైతే ఇప్పుడు రోజులు మారాయండి. అంతా కూడా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక కొంచెం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవిని పూజించండి. మీకు లక్ష్మీదేవి దయ వల్లనే ధనప్రాప్తి కలుగుతుంది. డబ్బు ఉందంటే కష్టాలు చాలా తక్కువగా వస్తాయన్నమాట. డబ్బు ఉందంటే మీకు ఏంటంటే కనుక సమస్యలు కూడా తక్కువగా వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. ఇక
అమ్మవారిని ఏంటంటే చక్కగా పూజించండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరేంటంటే గనక నా వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరేంటంటే గనక గుర్తుపెట్టుకోండి. ఆ నా వాళ్ళ వల్లనే ఏంటంటే గనక మోసపోతున్నారు. నా వాళ్ళ వల్లనే ఏంటంటే గనక మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ నా వాళ్ళ వల్లనే లేనిపోని అభాండాలు అంటే కొన్ని అనుమానాలు, మీకు అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు. కాకపోతే ఏంటంటే గనక ఇప్పుడు అనుమానం కూడా పెరుగుతుంది. అంటే వీళ్ళు నా ముందు బాగున్నారు కదా, నా వెనుక ఏం చెబుతున్నారు, నా వెనక ఏం చేస్తున్నారు అన్నట్టుగా మీకు ఏంటంటే కొంచెం టెన్షన్ పెరిగిపోతుంది. నిజంగానే వాళ్ళు ఏంటంటే కనుక మీ ముందు ఒకలాగా, మీ వెనక ఒకలాగా ప్రవర్తిస్తారు. అందుకే ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి. ఎవరికి ఎలాంటి పర్సనల్ విషయాలనైతే షేర్ చేసుకోకండి. శత్రువులు ఎక్కడో లేరు, మీ చుట్టుపక్కలే ఉన్నారు. మీరు బాగుపడితే ఏడ్చేవాళ్ళు వాళ్ళే, మీరు చెడిపోతే నవ్వే వాళ్ళు వాళ్ళే అనమాట. అలా ఏంటంటే మీకు జరుగుతుంది కాబట్టి అదొకటి చూసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి. చాలా చక్కగా ఉండబోతుంది, చాలా బాగుంటుంది అనమాట. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి సంపద కూడా పెరుగుతుందండి. ఇక్కడ మనం చెప్పాం కదా, స్త్రీల వల్ల మీరు కొంచెం నష్టపోతారని. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒకటి ఎస్ లెటరు, ఇంకొకటి వచ్చేసి ఆర్ లెటర్ అనమాట. ఈ స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీలు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక వీళ్ళు మీకు స్నేహితులు కూడా అండి. అంటే స్నేహితులు, తెలిసిన వాళ్ళు. అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక సపోర్ట్ చేసేవాళ్ళే ఒకప్పుడు, కాకపోతే ఇప్పుడు సపోర్ట్ చేయరు. ఎందుకంటే మీరు మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళకు చూడలేకపోతున్నారు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇరుగువారు పొరుగువారు కూడా అండి మీ మీద కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం, మీకు ఇబ్బంది కలిగించటం, బాధ కలిగించటం, ఇదంతా కూడా చేస్తున్నారండి. అందుకే నరదిష్టి కూడా విపరీతంగా పెరిగిపోయిందండి. ఆ నరదిష్టి వల్ల ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీరు చెప్పాలంటే అనారోగ్య సమస్యల్ని కూడా ఎదుర్కొంటున్నారనమాట. అందుకే నరదిష్టి పోవాలంటే ఈ పరిహారం చేయండి. ఈ యొక్క ఎస్ ఆర్ లీటర్ అనే స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది. వీళ్ళని అసలు నమ్మకండి. వీళ్ళు చెప్పే మాటల్ని కూడా నమ్మకండి. అవి కూడా చాలా ఫేక్ మాటలు ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలు తప్ప, మిమ్మల్ని బాధ పెట్టే మాటలు తప్ప అందులో ఏ మాత్రం నిజం ఉండదనమాట. మీరు గనక నమ్మితే చాలా నష్టపోతారండి. ఎవరికి కూడా నమ్మి డబ్బు ఇవ్వకండి. దానివల్ల కూడా మీకు నష్టం చేకూరుతుంది. దానివల్ల కూడా మీరు ఏంటంటే కనుక డబ్బు పరంగా కూడా నష్టపోతారనమాట. ధన సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి, స్నేహితులను కూడా అంతగా నమ్మకండి. రోజులు మారుతున్నాయి కాబట్టి మన నమ్మకమే మనకేంటంటే కనుక ఒక్కొక్కసారి మోసం చేస్తుంది. అంటే మన నమ్మకమే మనని ఏంటంటే ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎవరైనా సరే వచ్చి డబ్బు అడిగితే మీరు ముందుగానే ఏంటంటే కనుక జాలి గుణం, దయాగుణం కాబట్టి ఎవరైనా ఏడ్చినా, మీకు ఏదైనా బాధ వచ్చినా మీకు వచ్చినట్టు మీరు ఫీల్ అవుతారు. అలాగే కాకుండా ఏంటంటే ఎవరైనా సరే డబ్బు అడిగితే ఉంది లేని దగ్గరని తీసిస్తూ ఉంటారు. అలా చేయకండి. ఇప్పటికే చాలా వరకు కూడా ధనం మీకు తెలిసిన వాళ్లకు, స్నేహితులకు, వీళ్లకు ఇచ్చి నష్టపోయారు. ఇప్పుడు కూడా ధనపరంగా ఏంటంటే కనుక నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే స్త్రీల పరంగా ఏంటంటే కనుక మీ మీద నిందలు వేస్తారండి. మీ ముందు ఒకటి మాట్లాడే తర్వాత మీ వెనక ఇంకొకటి చెప్పి నిందలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఎవరితో కూడా ఏంటంటే కనుక ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో, ఎంత గౌరవం ఇవ్వాలో అంతే ఇవ్వండి. కొంచెం షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అలానే కాకుండా మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నరదిష్టి మాత్రం విపరీతంగా ఉందండి. ఆ నరదిష్టి వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు. అనారోగ్య సమస్యలు రావటం, ఏదైనా పని చేద్దామంటే ఇంట్రెస్ట్ లేకపోవటం, అలానే కాకుండా ఆ నరదిష్టి వల్ల ఏంటంటే కనుక వీక్ అయిపోతున్నారనమాట. నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయని మన పెద్దవారు చెప్తూ ఉంటారు కదండి. అలా ఈ నరదిష్టి బారిన పడి మీరు చాలా అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. అయితే మీకు నరదిష్టి కూడా విపరీతంగా ఉందన్నమాట. నరదిష్టి పోవాలంటే చిన్న పరిహారం చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదండి. నరదిష్టి పోగొట్టుకోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఏం చేయండి అంటే 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. మన అందరి ఇళ్లలో కర్పూరం ఉంటుంది కదా. మీరు అనుకోవచ్చు కర్పూరంతో నరదిష్టి పోతుందంటే అంతా పోతుందని మనం కూడా చెప్పట్లేదండి. కానీ మెల్లిమెల్లిగా నరదిష్టి నుంచి మీరు బయటపడతారు. అలానే కాకుండా ఇష్టదైవాన్ని కూడా మీరు పూజిస్తూ ఉండండి. పరమశివుడికి అభిషేకం చేయటం, అలానే కాకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, ఇలాంటివి చేస్తున్నట్టయితే నరదిష్టి బారి నుంచి బయటపడతారండి. అలానే కొంతమంది మీరంటే గిట్టని వారు కూడా మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అది కూడా మీరు చూసుకోండి. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక నరదిష్టి వల్ల మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి 4 కర్పూర బిళ్ళలండి. మనం హారతి ఇస్తాం కదా రోజు, ఆ 4 కర్పూర బిళ్ళలు తీసుకొని సాయంత్రం సంధ్యా సమయం అంటే 8, 9 మనము చూసుకుంటే ఈరోజు అంటే అయిపోయింది కదండి. ఇంకా 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ, ఇలా ఈ రోజుల్లో 3 రోజుల్లో సాయంత్రం సంధ్యా సమయం అంటే సంధ్యా సమయంలో ఏంటంటే కనుక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని తల చుట్టూ 7 సార్లు తిప్పండి. ఎడమ చేతిలో పట్టుకొని దాన్ని ఏంటంటే కనుక ఇంటి బయట పెట్టి కాలిస్తే నార్మల్గా దిష్టి కూడా ఉంటుంది కదా. కొంతమంది మన మీద కుళ్ళు, కుతంత్రలు
మనం చూసి ఓర్వలేని తనము ఇలాంటివి ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీరు బయటపడతారు. వాటి నుంచి కూడా మీరు బయటికి రావటానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ కర్పూర బిళ్ళల పరిహారం అనేది చేయండి. గుడ్డిగా ఎవరినైతే నమ్మకండి. చిన్న చిన్న దాన ధర్మాలు కూడా చేస్తుండండి. దాని ద్వారా కూడా ఏంటంటే భగవంతుడి అనుగ్రహం కలుగుతుందండి. భగవంతుడి దయ వల్ల మీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. ఎల్లప్పుడూ కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే నరదిష్టి పోవాలంటే కుక్కకు కూడా ఆహారం పెట్టవచ్చండి. కుక్కకు ఏ విధంగా ఆహారం పెట్టండి అంటే కనుక, కుక్కకు అంటే తెల్లటి అన్నం తీసుకొని అందులో నల్ల నువ్వులు కలపండి. అలానే కొద్దిగా పెరుగు కానీ ఇలాంటివి కలిపి ఏంటంటే కనుక మీరు కుక్కకు ఆహారం పెట్టండి. కుక్క అన్నం తింటుంది కదండి, అంటే వీధి కుక్కలు ఉంటాయి కదా, వాటిని పిలిచి అన్నం పెట్టండి. పెట్టిన తర్వాత కుక్క అన్నం తినేటప్పుడు పక్కనే నించోండి. అంటే కొంచెం దూరంగా నించొని కుక్క అన్నం తినేటప్పుడు మనం మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుందండి. అది కోరికల పరంగా కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కనుక మీకుండే నరదిష్టి పరంగా కావచ్చు, అలా కూడా మీరు దిష్టిని దూరం చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. చెయ్యండి. ఒక్కసారి చేస్తే రెండోసారికి మీ అంతటా మీరే చేసుకుంటారండి. మీ అంతటా మీరే చేసుకుని ఆశ్చర్యపోతారనమాట. అంత మంచి ఫలితం అయితే వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించండి. ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు, చిన్న చిన్న పనులు చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారి మీకు అంటే తిరుగుండదనమాట అండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు. వీలుంటే ఏంటంటే కనుక ఆవుకు కూడా ఆహారం తినిపించండి. అంటే గోమాతకు పచ్చగడ్డి కానీ, తోటకూర కానీ, లేదంటే ఇక్కడ మనం చూసుకుంటే టమాటాలను కానీ, వంకాయలను కానీ కన్యారాశి వారు మాత్రమే 3 రోజుల్లో తినిపిస్తే చాలా మంచిది. నుదుటి భాగాన గోవును ఏంటంటే కనుక కుడి చేతితో తాకితే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం అనేది జరుగుతుంది. ధన ద్వారాలు మూసుకుపోయి ఉండి చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం. ఎంత కష్టపడ్డా కానీ డబ్బు అనేది రాదు కదా. అలాంటి వాళ్లకు ధనం రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవుని కుడి చేతితో తాకండి. ఏవైనా దోషాలు ఉంటే తోక భాగాన తాకండి. ఆవుకు 7 ప్రదక్షిణలు చేయండి. వాటి నుంచి కూడా మీరు బయటపడతారు. శని బాధల నుంచి కూడా బయటికి రాగలుగుతారు. ఇక ఈ 3 రోజులు కూడా ఓవరాల్గా అంతా కూడా బాగానే ఉంటుందండి. పెద్దగా ఇబ్బంది లేదు. కానీ గుడ్డిగా ఎవరిని నమ్మి మోసపోకండి. ఇదొకటి మీరు అంటే తెలుసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా